ఒడ్డెక్కదాకా ఓడమల్లన్న అని ఒడ్డెక్కినాక బోడమల్లన్న అన్నట్టుగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తీరు ఉందని చెప్పి ఆ ప్రాంత ప్రజలు చెప్తున్నటువంటి విషయాలను కూడా ఇవాళ మీటింగ్లో చాలామంది మా వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్ని ఫీడ్బ్యాక్ని ఇవ్వడం జరిగింది. సో రాబోయే రోజుల్లో మనం కూడా ప్రజల పక్షాన ప్రజల గొంతుకగా ప్రజల కోసం పనిచేద్దాం. ప్రజల సమస్యలు కానీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కానీ వాటన్నిటిని ప్రభుత్వానికి గుర్తు చేసేటట్టుగా మనం కూడా పనిచేద్దామని చెప్పి ఈ సమావేశంలో అనుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ద్వారా ఒక 2-3 ముఖ్యమైనటువంటి విషయాలు. ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇందాక పెద్దలు కడియం శ్రీ గారు చెప్పినట్టు అడ్డగోలు దుష్ప్రచారం బీఆర్ఎస్ పార్టీ మీద, అదేవిధంగా మా అధిష్టానం మీద కానీ మా ఎమ్మెల్యేల మీద కానీ చేసి ఆ అడ్డగోలు దుష్ప్రచారాన్ని ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజమని నమ్మించేటటువంటి ప్రయత్నం ఏదైతే చేసిందో దాన్ని వల్ల ప్రజలంతా అర్థం చేసుకున్నారు. ఇన్ని రోజుల తర్వాత కూడా ప్రభుత్వం ఏర్పాటైన ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంకా ఎంతసేపటికి బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కేసీఆర్ గారిని, మా మాజీ మంత్రులను, మాజీ ఎమ్మెల్యేలను మా మీద పడి ఏడవడమే తప్ప, మమ్మల్ని అనడమే తప్ప వాళ్ళు ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిర్రో ఆ హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయకపోవడం నిజంగా ఇవాళ చాలా శోచనీయం, బాధాకరం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లున్నదంటే ఢిల్లీ వాళ్ళ పార్టీలో పదవుల లొల్లి, ఇది తప్ప వేరేది ప్రజలకు సంబంధించిన ఏ పని కూడా కనబడతలేదు. ప్రచార ఆర్భాటం. గతంలో మా ప్రభుత్వం ఏమో పని ఎక్కువ ఉండే, ప్రచారం తక్కువ ఉండే. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తే ప్రజలకు స్పష్టంగా అర్థమవుతున్నది, ప్రచారం ఎక్కువ ఉన్నది, పని తక్కువ ఉన్నది. ముఖ్యంగా ఇవాళ అధికార దర్పంతో, అధికార అహంకారంతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న మా సురేష్ మీద తుంగతుర్తి నియోజకవర్గంలో జరిగినటువంటి దాడి, అదేవిధంగా ఆటో డ్రైవర్ల పొట్టగొడుతూ వీళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఇవాళ సతీష్ గౌడ్ లాంటి ఆటో డ్రైవరు చనిపోవడం కానీ, ముఖ్యంగా మా ప్రాంతంలోనైతే ఇవాళ మీటింగ్లో కూడా చాలామంది చెప్పినారు, మహాముత్తారంలో మంతని అసెంబ్లీ నియోజకవర్గంలో మహాముత్తారం మండలంలో ఒక 3 బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం కానీ, అదేవిధంగా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మందమరి పట్టణంలో సింగరేణి క్వార్టర్స్లో ఉంటున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు మొన్న ఎన్నికల్లో పనిచేసినటువంటి వాళ్ళకి సంబంధించిన 21 క్వార్టర్లకు నోటీసులు ఇచ్చి కరెంటు కట్ చేసి మంచినీళ్ళు సప్లై బంద్ చేసి ఆ క్వార్టర్లను ఖాళీ చేపించేటటువంటి ప్రయత్నం. దాంట్లో కాంగ్రెస్ సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో బెల్లంపల్లి నుంచి మొదలుకుంటే కొత్తగూడెం సత్తుపల్లి వరకు చాలా క్వార్టర్లలో చాలామంది ఉంటున్నారు. గతంలో 10 సంవత్సరాలు మేమున్నప్పుడు కూడా ఏ ఒక్కరిని ఏమి కూడా అనలేదు. అనకపోగా ఇన్ఫ్యాక్ట్ మందమరి సభలో మేము ఎవరైతే క్వార్టర్లలో ఉంటున్నారో కార్మికులు కానీ, రిటైర్డ్ కార్మికులు కానీ, ఇతరులు కానీ వాళ్ళకు క్వార్టర్లు ఇప్పిస్తామని చెప్పి కూడా మేము చెప్పినటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా. అయినా కూడా ఇవాళ కేవలం కక్ష కట్టినట్టుగా ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల క్వార్టర్ల విషయంలో ఇవాళ నోటీసులు ఇప్పించి అక్కడ కక్ష సాధింపు చర్యలు. అదేవిధంగా రామగుండంలో మొన్న కౌంటింగ్ తర్వాత కూడా 2-3 బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్ల మీద దాడులు. అదేవిధంగా మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా కౌన్సిలర్ ఇంటి మీద దాడి, అదేవిధంగా 3-4 ఇళ్ల మీద దాడి. ఇక కొంతమంది అయితే ఈ కాంపౌండ్ వాల్స్ ఉంటే బుల్డోజర్లతో ఆ కాంపౌండ్ వాల్స్ కూలగొట్టడం, ఇది ప్రభుత్వ భూమి అనే పేరు మీద. అంటే ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేసేటటువంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నారు, మా ప్రాంతంలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా ఇవాళ మీటింగ్లో చర్చకు వచ్చినాయి. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రజల కోసము పనులు చేయడం పక్కన పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే డెఫినెట్గా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని చెప్పి ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ మా నాయకులందరూ కూడా చాలా సీరియస్గా చెప్పినారు. అవసరమైతే సందర్భం వస్తే వాళ్ళు ఇట్లనే కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేసి దాడులు చేసి ఈ రకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తే 39 మంది ఎమ్మెల్యేలం, 32 మంది ఎమ్మెల్సీలం, ఎంపీలం, సీనియర్ నాయకులం అందరం కూడా బస్సులు వేసుకొని మీ దగ్గరికి వస్తాం, అండగా ఉంటామని చెప్పి కూడా మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా చెప్పడం జరిగింది. సో ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల అమలు మీద శ్రద్ధ పెట్టాల్సింది పోయి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి తీరును కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ రైతు బంధు పైసలు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే సమయానికి దాదాపు 5-6 ఎకరాల వాళ్ళకు రైతు బంధు పైసలు పడుతుండే. ఇవాళ ఎకరం వాళ్ళకు కూడా రైతు బంధు పైసలు పడలేదు. మరి 7,700 కోట్లుండే మేము దిగిపోయేటప్పుడు రైతు బంధు కోసం రెడీ పెట్టినటువంటి పైసలు, మరి ఆ రైతు బంధు పైసలు రైతుల ఖాతాల్లోకి పోకుండా
మరి రాఘవ కన్స్ట్రక్షన్స్ ఖాతాలకు పోయినాయా ఏందనేది సోషల్ మీడియాలో చాలా జోకులు నడుస్తూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతూ ఉంది? ఏ కాంట్రాక్ట్ సంస్థలకు ఈ రైతు బంధు కోసం పెట్టినటువంటి పైసల్ని మళ్ళించినారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏమైనా ఆ డబ్బులు ఎందుకు రైతుల ఖాతాల్లో వేస్తలేరు అనేటటువంటిది ఇవాళ సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇందాక మీటింగ్లో కూడా ఈ విషయాలు చర్చకు వచ్చినాయి. అదేవిధంగా గృహలక్ష్మి పథకం కానీ, దళిత బంధు పథకం కానీ, రెండో విడత గొర్రెల యూనిట్ల పంపిణీ కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో ఆన్గోయింగ్ స్కీమ్స్. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరికైతే ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చినామో డెఫినెట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ దళిత బంధు డబ్బులు 10 లక్షలు ఎవరి ఖాతాలలో పడ్డాయో ఒక్కొక్క నియోజకవర్గానికి 1100 చొప్పున ఆ ఖాతాలన్నీ కూడా ఫ్రీజ్ చేయమని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం దుర్మార్గం. గృహలక్ష్మి పథకానికి సంబంధించి ఎవరికైతే ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చిండ్రో అవన్నీ కూడా రద్దు చేయాలని ఆదేశాలు ఇవ్వడం దుర్మార్గం. రెండవ విడత గొర్రెల పంపిణీకి సంబంధించి డీడీలు కట్టుకున్నటువంటి యాదవ్ సోదరులకు సంబంధించి కూడా వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పి ప్రభుత్వము ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి పెద్దలు కింద యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి అదేవిధంగా కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది కూడా ఆ యాదవ్ సోదరుల మీద కక్ష కట్టడమే తప్ప ఇంకొకటి కాదు. ఏ ప్రభుత్వమైనా గత ప్రభుత్వాలు ఏవైతే స్కీమ్స్ పెట్టినాయో ఎక్కడైతే ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చినారో వాటిని కంప్లీట్ చేయాలి. వీళ్ళు ఏమైనా కొత్త పాలసీలు తెచ్చుకుంటే వీళ్ళు కొత్త పాలసీలు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. కానీ కేవలం కక్ష కట్టినట్టుగా ఉద్దేశపూర్వకంగా ఇలాంటి పథకాల విషయంలో కూడా ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చినా వాళ్ళ ఖాతాలో డబ్బులు పడ్డా ఖాతాలు ఫ్రీజ్ చేసేయడం, వాటన్నిటి కూడా ఆపేయడం ఇది దుర్మార్గపు చర్య. ఇది ఒక నియంతృత్వ చర్య, ఫాసిస్ట్ చర్యగా నేను భావిస్తూ ఉన్నా. అంతేకాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు? అదేదో ఆ పాలన పోయింది, ఇవి కూలగొట్టినాం, ప్రజాపాలన పట్టుకొచ్చినామని ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉన్నారు. నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా, ఈ ప్రజాపాలనలో మీరు చేస్తున్నది ఏంది? ఈ టెక్నాలజీ యుగంలో ఆన్లైన్లో మీరు అన్ని వివరాలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీ ప్రజాపాలనలో ప్రజలను గంటల తరబడి, రోజుల తరబడి, కిలోమీటర్ల మేర రోడ్ల మీద నిలబెట్టడం మీ ప్రజాపాలన? ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం మీ ప్రజాపాలన? ఇప్పటికి కూడా మన వరి నాట్లు వేసుకోవద్దా అర్థం కాక రైతు బంధు పైసల కోసం రైతులు మీ ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూడడం మీ ప్రజాపాలన? ఏదో ఒక చిన్న కంచె పోగొట్టి మొత్తం గడీలు కూలగొట్టినాం, ప్రజాపాలన తెచ్చినామని మీ ప్రచార ఆర్భాటాలు, ఈ పిఆర్ స్టంట్లు, ఇది మీ ప్రజాపాలన? నిజంగా నీది ప్రజాపాలన అయితే ప్రగతి భవన్ ముందు కంచెలు కూలగొట్టిన నువ్వు, మీ కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో వేసినటువంటి కంచెల్ని నీ కాంగ్రెస్ ప్రభుత్వమే